అందరికీ నమస్కారం. కువైట్కు వస్తూ ఉన్న ఫ్యామిలీ మరియు విజిట్ వీసాలపైన ప్రవాసులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్లో కువైట్కు చేరుకోవాలని చెప్పి, ఒకవేళ వాళ్ళు చేరుకోలేకపోతే కువైట్కు వేరే విమాన సంస్థ వేరే కంపెనీ విమానంలో వస్తే తిరిగి పంపిస్తామని చెప్పి గతంలో కువైట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ కొన్ని దేశాలలో మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్ని దేశాలలో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అలాగే కువైట్ దేశం నిషేధించిన 8 దేశాలు ఏవైతే ఉన్నాయో, సిరియా కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, సుడాన్ కానీ, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలకు కువైట్ ఎయిర్వేస్ కానీ జజీరా ఎయిర్వేస్ కానీ రాకపోకలు కొనసాగించడం లేదు. అలాగే నిషేధిత దేశాలు కాకుండా కొన్ని ఇతర దేశాలకు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ సేవలు అయితే లేవు. దీంతో కువైట్ అధికారులు దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ లేని చోట ఇతర కంపెనీల విమానాలలో కువైట్ చేరుకున్నా సరే వారిని అనుమతించాలని చెప్పి, అలాగే వారిని అనుమతించే ముందు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి వాళ్ళు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది. వాళ్ళైతే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కువైట్ దేశం నిషేధించిన పాకిస్తాన్ కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానీ, సిరియా కానీ, ఇరాన్ కానీ ఇటువంటి దేశాల నుంచి వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ముందుగానే వాళ్ళు భద్రతకు సంబంధించిన దరఖాస్తు చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అనుమతి పొందితే వాళ్ళని కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ నిర్ణయం పట్ల కువైట్లో ఉన్న ప్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కువైట్ దేశానికి సంబంధించి జాతీయత క్యారియర్ లైన్ కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్లోనే ప్రయాణించమనడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే దేశం కాని దేశానికి ఉపాధి మరియు ఉద్యోగం కోసం వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వాళ్ళు ఎన్ని నిబంధనలు పెట్టినా మన పొట్టకొట్టి కోసం వస్తున్నాం కాబట్టి అవన్నీ చూస్తూ ఓపికగా ఉండాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.